నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూడబోయేది శ్రీ దేవరా నేమకల్ ఆంజనేయ స్వామివారి టెంపుల్ అనమాట. ఇది ఆంధ్ర కర్ణాటక బోర్డర్‌కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. రండి ఒకసారి చూసేద్దాం. శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో రాజుగారి గుహ అనే గండం ఉన్నందున ఆ గండం తొలగేందుకు శ్రీ వ్యాసరాయ తీర్థుల వారు భారతదేశం మొత్తం 654 ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారట. వీటిలో 651వ విగ్రహమూర్తిని ప్రతిష్ఠించిన తర్వాత ఒకే తిథి, ఒకే వారం, ఒకే నక్షత్రం, ఒకే యోగం, ఒకే కరణం, ఒకే లగ్నంలో వ్యాసుల వారు భూభాగం లోపల నుండి 3 మూర్తులు బయటికి తీసి ప్రాణప్రతిష్ఠ చేశారట. అవేంటయ్యా అంటే, ఒకటి బ్రహ్మస్వరూపం, రెండవది విష్ణు స్వరూపం, మూడవది శివస్వరూపం అనమాట. శ్రీ నెట్టికంటి కసాపురం ఆంజనేయ స్వామి వారు బ్రహ్మస్వరూపం కసాపురం నందు ఉన్నారు. శ్రీ దేవరా నేమకల్ ఆంజనేయ స్వామి వారు విష్ణు స్వరూపం నేమకల్ నందు ఉన్నారు. ఇప్పుడు మనం చూసేది అదే. ఈ మురిడి ఆంజనేయ స్వామి వారు శివస్వరూపం అనమాట. మురిడిలో ఉన్నారు. ఈ ముగ్గురు దివ్యమూర్తులను శ్రావణ మాసంలో ఒకే రోజు దర్శించుకుంటేనట 651 ఆంజనేయ స్వామాలను దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందట. 3 జన్మల పాపం తొలగిపోతుందట.